హలో ఎవ్రీవన్, క్యాటరింగ్ స్టైల్లో ఉప్మా ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దామా. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసేసుకొని బాండీ పెట్టుకున్నానండి. బాండీ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ అయితే గీ వేసుకున్నాను. గీ వేసుకున్న తర్వాత దాంట్లో ఒక 2 స్పూన్స్ అయితే ఆయిల్ వేసేసుకొని, ఇప్పుడు గీ అండ్ ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో అయితే ఒక కప్పు రవ్వ అయితే పోసుకొని సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని మరీ ఎక్కువ ఫ్రై చేయకుండా జస్ట్ రవ్వ వేడైతే సరిపోతుందండి. అలా రవ్వ అనేది వేడైపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను. ఇప్పుడు అదే బాండీలో ఒక 3 స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకున్నానండి. క్యాటరింగ్ స్టైల్ అన్నాను కాబట్టి కొంచెం ఉప్మాలో ఎక్కువ ఆయిలే వేస్తారండి. అలా వేస్తేనే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో ఒక గుప్పడైతే పల్లీలు వేసుకున్నానండి. బయట అయితే పల్లీలు వేయరు, బట్ నేనైతే టేస్ట్ కోసం వేసుకున్నాను. దాంట్లో ఒక 1/2 స్పూన్ ఏమో జీలకర్ర వేసుకున్నాను అండ్ 1/2 స్పూన్ అయితే ఆవాలు వేసుకున్నానండి. ఒక ఎండుమిర్చి అలా కట్ చేసుకొని వేసుకున్నాను. ఇప్పుడు మొత్తం అయితే మంచి కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక ఇంచు అల్లం ఏమో పైన తొక్కు తీసేసి తురుముకొని వేసుకున్నాను. ఒక ఉల్లిపాయ అలా పొడుగుగా కట్ చేసుకున్నానండి. ఒక 2-3 పచ్చిమిర్చి ఏమో రౌండ్గా కట్ చేసుకోండి అండ్ కరివేపాకు వేసుకోండి. ఇప్పుడు మంచిగా అయితే అలా ఒకసారి మగ్గించుకోవాలండి. అంతే, జస్ట్ కొంచెం అలా అయితే మగ్గిపోయిన తర్వాత దాంట్లో ముందుగా మనం వేపు పెట్టుకున్న రవ్వ ఉంది కదండి, ఆ రవ్వ అనేది దీంట్లో వేసుకొని ఇప్పుడు గోల్డెన్ కలర్ వచ్చేలాగా అయితే ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ ఏమో లైట్గా వేపుకోవాలండి అంతే. ఇప్పుడేమో గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా చేసుకుంటే అయితే ఉప్మా నచ్చని వాళ్ళకి కూడా చాలా బాగా నచ్చుతుందండి ఉప్మా. ఇప్పుడు రవ్వలు వేపుతున్నప్పుడే దాంట్లో ఒక 1 స్పూన్ అయితే సాల్ట్ వేసుకోండి. ఉప్మాలోకి సాల్ట్ ఎక్కువ పట్టదండి, సో చూసుకొని వేసుకోండి. సాల్ట్ కూడా వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసేసుకొని 1 కప్ రవ్వకి అయితే నేను ఒక 4 కప్స్ వాటర్ అయితే పోసుకున్నానండి. అలా వాటర్ అనేది బాగా మరిగించుకొని పక్కన బర్నర్లో పోసుకుంటున్నాను. అలా పోసుకోవటం వల్ల రవ్వ అనేది చాలా బాగా వస్తుంది ఉప్మా. చూసారు కదా, అలా మంచిగా కలర్ చేంజ్ అయిన తర్వాత రవ్వ అనేది వాటర్ కొంచెం కొంచెం పోసుకుంటున్నానండి. చెప్పాను కదండి 1 కప్కి 4 కప్స్ వాటర్ పోసుకోండి. అలా హాట్ వాటర్ పోసుకుంటేనే బాగా వస్తుందండి ఉప్మా. ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి. అలా కొంచెం కొంచెం పోసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలండి. ఒకేసారి పోస్తే ఉండలు కట్టేస్తుందండి, సో చూసుకొని కొంచెం కొంచెం పోసుకోండి. ఒకసారి అయితే అలా మిక్స్ చేసేసుకొని వాటర్ అంతా అయిపోయిన తర్వాత ఒక మూత పెట్టేసి ఒక 1 సెకండ్ అయినా 2 సెకండ్స్ అయినా ఉంచండి అలా. అప్పుడు మంచిగా అనేది ఉప్మా అనేది ఉడికిపోతుంది మగ్గినట్టు. అలా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడైతే ఒకసారి కలిపేసుకొని మీకు కొంచెం లూజ్గా కావాలనుకుంటే ఉప్మా ఈ స్టేజ్లోనే ఆఫ్ చేసేసి లాస్ట్లో కొంచెం కొత్తిమీర నిమ్మరసం పిండుకోండి. నేను కొంచెం గట్టిపడిస్తున్నానండి. అలా ఇంకొంచెం గట్టిపడిస్తున్నాను. మీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు మీరు అడ్జస్ట్ చేసుకోండి. ఇంకైతే నాకు ఆ కన్సిస్టెన్సీ సరిపోతుందండి. అందుకే స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఒక చెక్క అయితే నిమ్మరసం పిండేసుకుంటున్నానండి. ఇప్పుడైతే ఒకసారి కలిపేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే అండి. మీకు నచ్చిన పల్లీ చట్నీ అన్న, షుగర్ అన్న, లేకపోతే కారం అన్న యాడ్ చేసుకోండి. నేనైతే కారం యాడ్ చేశాను. మీకైతే ఖచ్చితంగా నచ్చుతుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా చేస్తే ఉప్మా అనేది. సో ఉప్మా రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల నాకు కొంచెం మోటివేషనల్ గా ఉంటుంది. నచ్చినట్టయితే లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. టేక్ కేర్, బై బై, సీ యూ నెక్స్ట్ వీడియో. అందరికీ హ్యాపీ సండే.